హలో ఆల్. ఈ వీడియోలో రన్ అవే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లోకి వచ్చింది. లిమిటెడ్ సిరీస్ అనమాట. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. టోటల్గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. 8 ఎపిసోడ్స్తో కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ కంటిన్యూషన్ లాంటివి ఏమీ ఉండవు. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ రన్ అవే అనేది ఒక మిస్టరీ థ్రిల్లర్ అనమాట. మెయిన్ లీడ్ అయిన సైమన్ గ్రీనే తన ఒక ఫాదర్ తన ఎల్డెస్ట్ డాటర్ అయితే ఇంట్లోంచి పారిపోయి కనబడకుండా అయితే వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఒక రోజు అనుకోకుండా తన డాక్టర్ సైమన్ కి ఒక పార్క్ లో కనిపిస్తుంటుంది. అది కూడా ఒక మిస్టీరియస్ వేలో. బట్ తన దగ్గరికి వెళ్ళి కలుద్దామని ట్రై చేసినా కానీ అది వర్కౌట్ అవ్వదు. అక్కడ పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. తన దగ్గర నుంచి పారిపోద్ది అనమాట ఆమె. ఆఫ్టర్ దట్ మొత్తం తన లైఫ్ మొత్తం మారిపోద్ది సైమన్ గ్రీన్ అనేది. అసలు ఆ పార్క్ లో ఏం జరిగింది, అసలు ఆ డాక్టర్ ఎందుకు పారిపోయింది, మళ్ళీ ఎందుకు కనిపించింది, తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే ఈ రన్ అవే సిరీస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్ కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఓకే పర్లేదు అనిపించింది భయ్య. మీరు కనుక ఫ్యామిలీ డ్రామాస్, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ విత్ స్లో బర్న్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ట్రై అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ వైజ్ అయితే గ్రిప్పింగ్ గా తీసుకెళ్లారని చెప్తాను నేను. థ్రిల్లర్ ఉండాల్సిన ఫార్ములా అంతా కూడా ఇందులో అయితే ఫాలో అవుతారు. సో అదంతా కూడా గ్రిప్పింగ్ అనేది తీసుకెళ్లారు. అంటే కాన్స్టెంట్ గా కొంచెం ట్విస్ట్లు గానీ క్లిఫ్ యాంకర్స్ కానీ వస్తూ ఉంటాయి అనమాట. సో అందువల్ల కొంచెం ఆ మిస్టరీ అనేది హోల్డింగ్ బాగా వర్కౌట్ అయిందని చెప్తున్నా. అలాగే స్ట్రాంగ్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా. మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఏముంది అండ్ తన డాక్టర్ ది వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. అలాగే ఎమోషనల్ ఫ్యామిలీ కోర్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎపిసోడ్స్ రన్ అయ్యే కొద్దీ కూడా ఈ ఫ్యామిలీలో ఉండే సీక్రెట్స్ గురించి అండ్ వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు అన్నమాట. వాటి పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఏదో జస్ట్ ఒక క్రైమ్ లాగే కాకుండా ఎంత డీప్ గా వెళ్ళింది అన్నది బాగా చూపిస్తారు. అలాగే ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ తో రాసుకున్న ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కొన్ని చోట్ల మాత్రమే, మొత్తం సిరీస్ అంతా కాదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఎపిసోడ్స్ నాకు అంత ఇంపాక్ట్ కనిపించలేదు. ఎందుకంటే లిమిటెడ్ సిరీస్ నే కాబట్టి ఒక 6 ఎపిసోడ్స్ అలా తేల్చేసి ఉంటే బాగుంది. ఎందుకంటే ఫ్యామిలీ డైనమిక్స్ చుట్టూ నడిచే డ్రామా, ఎక్కువ హెవీ యాక్షన్ ఉండదు, మరి హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు, ఫైట్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో ఓన్లీ ఫ్యామిలీ మీద క్యారెక్టర్స్ మీద రన్ అయ్యే సిరీస్ కాబట్టి మరి 8 ఎపిసోడ్స్ కొంచెం ఓవర్ గా లాగ్ అనిపించింది నాకు. చాలా ఎపిసోడ్స్ కూడా స్లోగానే ఉంటాయి. ఆ స్లో బర్న్ థ్రిల్లర్ కాబట్టి ఇది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి. అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా వీళ్ళకి ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్ కావాలో వాటి పరంగానే చూపిస్తారు. ఉన్న సైడ్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అలా వదిలేస్తుంటారు అన్నమాట. చాలా ఇంటర్సెక్టింగ్ సబ్ప్లాట్స్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ క్యారెక్టర్స్ తో కనెక్ట్ చేస్తారు కానీ ఆ క్యారెక్టర్స్ తో డెవలప్ చేయరన్నమాట. సో అదే నాకు ప్రాబ్లమేటిక్ అనిపించింది. అలాగే ప్లాట్ కూడా మరీ టూ ట్విస్ట్ అయిపోద్ది వెళ్ళి కొద్ది కూడా. సో అది కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. బట్ మరి అర్థం కానంత స్టేజ్కి అయితే ఉండదులేండి. అర్థమైపోద్ది కానీ మరి టూ ట్విస్ట్ చేస్తారు వాళ్ళు కావాలని చెప్పేసి ట్విస్ట్లు పెట్టుకోవడానికి ఇదంతా కూడా. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఓవరాల్ గా సిరీస్ అయితే నాకైతే ఓకే అనిపించింది. తెలుగులో ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఫుల్లీ లేదు కానీ మైల్డ్ ఎక్స్ప్రెషన్ సీన్స్ ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ పరంగా వైలెన్స్ పరంగా కొంచెం చూడడానికి ఇబ్బంది పడతారు. ఇవన్నీ పర్లేదు అనుకుంటే మీరు ఫ్యామిలీతో చూడొచ్చు, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.